హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చదువుకోబోయే కథ లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీ. ఇది ఒక వింతైన ప్రేమ అండ్ రొమాన్స్ కలగలిసిన స్టోరీ. కథ పేరు తప్పెవరిది. ఈ కథ ఆశాంతం చదివి విని మీ అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా ఈ కథలో ఉన్న పాత్రల్లో తప్పు ఎవరిదో చెప్పండి. తప్పెవరిది కథ. గోదావరి ఒడ్డున ఉన్న కృష్ణాపురం అనే అందమైన పల్లెటూరు అది. ఆ ఊరి కామందు గంగారాయుడు గారు చాలా మంచి వ్యక్తి. ఆయనకు 100 ఎకరాల మాగాణి, 200 ఎకరాల సాగుబడి మెట్ట ఉన్నాయి. ఆయనకు ఒక్కతే కూతురు. కూతురు పుట్టగానే తల్లి చనిపోయింది. సుభద్ర అని తన తల్లి పేరు పెట్టుకొని ఆ తల్లి లేని బిడ్డని అపురూపంగా పెంచుకున్నారు గంగారాయుడు గారు. తను మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య కూతుర్ని ఎక్కడ కష్టాలు పెడుతుందో అని పెళ్లి కూడా చేసుకోకుండా కూతుర్ని పెంచుకుంటూ ఆమె మంచి చెడు చూసుకుంటూ ఆమె తోటితే లోకంగా అలాగే మిగిలిపోయాడు. సుభద్రకు యుక్త వయసు వచ్చింది. చామన ఛాయ కంటే కొంచెం ఎక్కువ రంగుతో, వయసు తెచ్చిన పరువాలతో అందంగానే ఉంటుంది సుభద్ర. ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు గంగారాయుడు గారు. పెళ్లిళ్ల పేరయ్యకు కబురు చేశారు. పెద్ద ఉద్యోగస్తుడికి ఇవ్వాలని ఆయన కోరిక. అలాంటి సంబంధం ఏదైనా ఉంటే చూడమన్నాడు. మరి మీ అమ్మాయి గారు పెద్దగా చదువుకోలేదు కదండి అన్నాడు పేరయ్య. ఆడపిల్లలకు చదువెందుకు పేరయ్య గారు? నేను కావలసినంత కట్నం ఇస్తాను. నా ఆస్తికంతటికి నా కూతురు ఒక్కటే వారసురాలు. అది చాలదా? చదువు కావాలా? ఆడపిల్ల చదువుకొనేం చేస్తుంది అని అన్నాడు గంగారాయుడు. సరేనండి, నేను చూస్తాను అన్నాడు పేరయ్య గారు. కొన్ని రోజులకు ఏదో సంబంధం ఉందని వాళ్ళు మీ అమ్మాయి జాతకం అడుగుతున్నారు. ముందుగా జాతకాలు చూపించుకొని కలిస్తేనే పెళ్లి చూపులకు వస్తామన్నారు అని చెప్పాడు పేరయ్య గారు. నేనెప్పుడు మా అమ్మాయి జాతకం చూపించలేదు. దానికేమి మహర్జాతకురాలు అని సుభద్ర పుట్టిన తేదీ, సమయం వివరంగా రాసిచ్చాడు. పేరయ్య గారు అది తీసుకెళ్ళి అబ్బాయి వాళ్లకు ఇచ్చాడు. వాళ్ళు జాతకం చూపించి మాకు వద్దు ఈ సంబంధం అని చెప్పారు. అలా చాలా సంబంధాలు వచ్చాయి. జాతకాల దగ్గరే వెనక్కి వెళ్తున్నాయి. పేరయ్య గారు, గంగారాయుడు గారు, మీరు ఒకసారి అమ్మాయి జాతకం చూపించండి. మొన్న ఒకళ్ళు అన్నారు అమ్మాయి జాతకంలో ఏదో దోషం ఉందట. అందుకే చూపించిన వారంతా సంబంధం వద్దని వెళ్ళిపోతున్నారు. మీరు అమ్మాయి జాతకం చూపించి ఏదైనా దోషం ఉంటే శాంతి చేపిస్తే సరిపోతుంది అని చెప్పాడు. సరే అని గంగారాయుడు గారు సుభద్ర జాతకం తీసుకొని శాస్త్రి గారి దగ్గరకు వెళ్ళాడు. గంగారాయుడు గారు, ఏమీ అనుకోకండి, అమ్మాయి జాతకంలో పెద్ద దోషమే ఉంది. పెళ్ళైన తరువాత ఆమె అడుగుపెట్టే ఇంట్లో మరణం సంభవిస్తుంది. అది పెళ్లి కొడుకుతో సహా ఎవరిదైనా కావచ్చు. అది చూసే అమ్మాయి గారికి వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్తున్నట్లున్నాయి అన్నాడు శాస్త్రి గారు. మరేం చేయాలి శాస్త్రి గారు? ఏదైనా పరిహారం ఉందా అన్నాడు. దీనికి పరిహారం ఏమీ లేదు. దానికి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే తప్ప అన్నాడు శాస్త్రి గారు. గంగారాయుడు గారు బాగా దిగులు పడిపోయారు. కూతురు పెళ్లి ఎలా చేయాలి అని. తెలిసిన వారెవరూ పెళ్లి చేసుకోరు, ఏం చెయ్యాలి అని తలపట్టుకున్నారు. అప్పుడే అక్కడికి వచ్చాడు రాము. కొత్తగా 5-6 నెలల క్రితం పనిలోకి చేరాడు. చదువుకున్నాడు. లెక్కలు చూడటానికి సిటీకి వెళ్ళి మందులు గట్రా తేవటానికి ఉంటాడని పనిలో పెట్టుకున్నారు గంగారాయుడు గారు. ఆయనకు తొందరగానే చేరువయ్యాడు రాము. చాలా అందంగా ఉంటాడు. పట్టుకుంటే మాసిపోయే రంగు, చూడచక్కని మొహం. మగాడిని తనకే ముద్దొస్తాడు వాడు. అంత అందంగా ఉంటాడు. రాముని చూడగానే ఆయన మనసులో ఓ ఆలోచన మెరిసింది తళుక్కున. గంగారాయుడు గారి దగ్గరికి వచ్చి, ఏంటండి అలా ఉన్నారు అన్నాడు. ఏమీ లేదు రాము అని తన కూతురు పెళ్లి సమస్య గురించి చెప్పాడు. అమ్మాయికి చాలా చోట్ల సంబంధాలు చూస్తున్నాం, కానీ ఏదీ కుదరటం లేదు. జాతకంలో ఏదో చిన్న దోషం ఉందట. దాన్ని పట్టుకొని సంబంధాలన్నీ వెనక్కి వెళ్తున్నాయి. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పురాము అన్నాడు.
ఎలాంటి అబ్బాయి కావాలండి అన్నాడు రాము. చదువుకొని చక్కగా పద్ధతిగా ఉండేవాళ్ళైతే చాలు. ఆస్తిపాస్తుల గురించి నాకు పట్టింపు లేదు అన్నాడు గంగారాయుడు గారు రాముని దృష్టిలో పెట్టుకొని. చూద్దాంలేండి, కొంచెం మీ స్థాయికి సరితూగేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తాను అన్నాడు. నేను స్థాయి చూసే మనిషిని కాదు రాము. అసలు ఎవరో ఎందుకు, నీకు ఇష్టమైతే నువ్వే చేసుకోరాదు. నువ్వైతే తెలిసిన మనిషివి, ఇక నాకు దిగుల్లేదు. ఇంకొక మాట, మా అమ్మాయిని చేసుకుంటే ఇక్కడే ఇల్లరికం ఉండాలి. దానికి ఇష్టమైతే మీ అమ్మా నాన్నలకు చెప్పు, వచ్చి అమ్మాయిని చూసుకోమని అని చెప్పారు గంగారాయుడు గారు. అయ్యో, అదేం మాటండి, మీరు ఇలా అడగటం నా అదృష్టం కదండి. నాకు ఎవరూ లేరు. అమ్మా నాన్న 2 ఏళ్ల క్రితమే యాక్సిడెంట్లో చనిపోయారు. అన్నయ్య ఉన్నాడు కానీ నా విషయం అస్సలు పట్టించుకోడు. అందుకే డిగ్రీ మధ్యలో మానేసి మీ దగ్గర పనికి చేరాను అన్నాడు రాము. రాము ఒప్పుకోవటంతో సుభద్ర రాముల పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు గంగారాయుడు గారు. గంగారాయుడు గారికి తెలియని విషయం ఒకటి ఉంది. రాము ఆయన దగ్గర ఉన్నంత వినయంగా బయట ఉండడని, అతను రాముడు కాదు కృష్ణుడని, చాలామంది అమ్మాయిలతో ఆ సంబంధం ఉందని, అతని అందం చూసి అతని మాటలకు బోల్తాపడి సర్వస్వం అర్పించుకున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. కానీ ఎవరికి పెళ్లి చేసుకుంటాను, ప్రేమ దోమ అని మాత్రం చెప్పడు. పెళ్ళైన తరువాత సుభద్రను బాగానే చూసుకునేవాడు. ఆమె బంగారు బాతు కదా, ఆమెను కష్టపెడితే తనకే నష్టమని ఆమెను దేవతలా చూసుకున్నట్లు నటించేవాడు. కానీ బయట చెలక్కొట్టుళ్ళు మాత్రం ఆపలేదు. పెళ్ళైన సంవత్సరానికి సుభద్ర నెల తప్పింది. బంగారం లాంటి మగపిల్లవాడు పుట్టాడు. అచ్చంగా రాము పోలికే, కానీ రంగు మాత్రం సుభద్రదే వచ్చింది. రాములా తెలుపు కాదు. కొడుక్కి గంగా కిషోర్ అని తండ్రి పేరు కలిసి వచ్చేలా పెట్టుకున్నారు. వాడు పుట్టిన సంవత్సరానికి ఆస్తంతా మనవడి పేరు మీద రాసి గంగారాయుడు గారు తృప్తిగా కన్నుమూశారు. సుభద్రకి మాత్రం రాము అంటే చచ్చే ప్రాణం. తన ప్రాణమైనా ఇస్తుంది, అంత ప్రేమ భర్తంటే. అతను చిలక్కొట్టుడు గురించి సూచాయిగా చెవిన పడింది. కానీ ఆమె నమ్మలేదు. చెప్పిన వాళ్ళనే తిడుతుంది. ఎందుకంటే రాము ఆమె దగ్గర అంత ప్రేమ ఒలకపోస్తాడు. ఆమె సర్వస్వం అన్నట్లు. గంగా కిషోర్ పుట్టిన 2 నెలలకి తమ ఇంట్లో పనిచేసే రాములమ్మ గర్భం దాల్చింది. నల్లగా ఉన్న పిటపిటలాడే పరువంతో, ఆకర్షించే యవ్వన సంపదతో చూడగానే దృష్టిని ఆకర్షిస్తుంది. దానికి 13 ఏళ్లకే పెళ్ళయింది. ఇప్పుడు 20 ఏళ్ళు. ఇప్పటి వరకు గర్భం దాల్చని రాములమ్మ ఇప్పుడు కడుపుతో ఉంది. నెలలు నిండే వరకు పనికి వస్తూనే ఉంది. కడుపుతో ఉందని సుభద్ర కూడా దానికి మంచి తిండి పెట్టేది. ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేది. 9 నెలలు నిండి పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది రాములమ్మ. పిల్లవాడు తెల్లగా అచ్చం రాములానే ఉన్నాడు. అప్పుడు అర్థమైంది సుభద్రకి, తనకు నెలలు నిండిన తర్వాత ఇంట్లోనే కాదు, తన మొగుడు దగ్గర కూడా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడిందని. 7 సంవత్సరాలుగా రాని గర్భం ఇప్పుడు ఎలా వచ్చిందో అని అర్థమైంది సుభద్రకి. సుభద్రకి కడుపు దహించుకుపోయింది. గుండె మండిపోతుంది. ఎంత ద్రోహం చేసిందది, తను ఎంత బాగా చూసుకుంది దాన్ని అనుకొని ఏమీ తెలియని దానిలా లేహ్యం చేసి రాములమ్మకి పంపించింది. తర్వాత కొద్ది రోజులకే రాములమ్మ తెలియని జబ్బుతో మరణించింది. పాపం పసివాడు అనాథలా మారాడు. తండ్రికి వాడిని చూస్తేనే కోపం. వాడి రూపం చూస్తేనే వాడెవడో అర్థమవుతుంది. అమ్మమ్మ తాతల మొహాన ఆ బిడ్డను పడేసి వచ్చాడు. వాళ్ళకే తిండి లేదు, ఇంకా వాడికేం పెడతారు? ఎలాగో కష్టపడి వాడిని పెంచుతున్నారు. వాడి పేరు యాదగిరి. వాడికి 7 ఏళ్ళు వచ్చాయి. ఇక వాళ్ళ వల్ల కాక రాము ఇంటికి తీసుకొచ్చి, ఈడెవరో మీకు తెలుసు, ఈడి తల్లి ఎందుకు సచ్చిందో మాకు తెలుసు. నా అల్లుడు ఆ తలవంపులకి దేశాల మీద వెళ్ళిపోయాడు. వీడిని ఏం చేసుకుంటారో ఇక మీ ఇష్టం, సంపుకుంటారో పెంచుకుంటారో మీ ఇష్టం అని వాళ్ళ కాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
రాము ఏం మాట్లాడలేదు. కామ్గా బయటకు వెళ్ళిపోయాడు. రాములమ్మ చావుకి తానే కారణం. ఆ తప్పుకి తన భర్త కారణమైన తాను శిక్ష రాములమ్మకు వేసింది. అందువల్లే ఆ బిడ్డ అనాథ అయ్యాడు అని పాప పీతికి పోయింది సుభద్ర. వాణ్ణి తన ఇంట్లోనే పాలేరును చేసింది. పొలం పనులు, ఇంటి పనులు, పశువుల పనులు అన్నీ చేసేవాడు. రాములమ్మ విషయం తెలిసిన తరువాత భర్తతో గొడవ వేసుకొని ఆ రోజు నుంచి అతన్ని దూరంగా పెట్టింది. తాను ఎంతగానో ప్రేమించే భర్త తనను అలా వంచాడని సహించలేకపోయింది. అందరి ఎదుట బాగానే ఉండేది. మిగతా అన్ని విషయాలు చూసేది. పడక మాత్రం పంచుకునేది కాదు. అతన్ని దూరంగానే పెట్టింది. దాంతో రాము విచ్చలవిడిగా తయారయ్యాడు. సిటీకి పోయినప్పుడు అక్కడ ప్రాస్టిట్యూట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ రోగాలు అంటించుకొని వచ్చాడు. యాదగిరి వచ్చిన సంవత్సరానికే రాము చెప్పరాని జబ్బు వచ్చి చనిపోయాడు. భర్త మరణంతో కృంగిపోయింది సుభద్ర. భర్త చావుకి తాను కూడా ఓ కారణమేమో అనుకుంది. కాలమే అన్నీ మర్చిపోయేటట్లు చేస్తుంది. పిల్లవాడిని పెంచుకుంటూ అన్ని వ్యవహారాలు తానే దగ్గరుండి నడుపుకుంటుంది. గంగా కిషోర్ పెద్దవాడయ్యాడు. కాలేజీలో చదువుతున్నాడు. కొంచెం రంగు తక్కువైనా చాలా అందంగా ఉండేవాడు. యాదగిరి కూడా పెద్దవాడయ్యాడు. అచ్చం రాముని చూస్తున్నట్లే ఉంటుంది సుభద్రకి వాడిని చూస్తుంటే. కానీ ఊర్లో వాళ్ళు రాముని దాదాపుగా మర్చిపోయారు. అతను చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. యాదగిరి కష్టం చేయటం వల్ల వచ్చిన కండలు తిరిగిన బాడీతో చూడగానే వీడురా మగాడంటే అన్నట్లు ఉండేవాడు. గంగా కిషోర్ మాత్రం చాలా సున్నితంగా ఉండేవాడు. గంగాకి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది సుభద్ర. వచ్చిన సంబంధం అలా ఏదో ఒక కారణం చెప్పి చెడగొట్టేవాడు గంగా కిషోర్. ఏమిటి నాన్నా, ఎవరినైనా ప్రేమించావా? అందుకేనా వచ్చిన సంబంధానికల్లా పేర్లు పెడుతున్నావు? అంది సుభద్ర. తల వంచుకొని నుంచున్నాడు గంగ. అతనికి ఉన్న లోపం గురించి తల్లికి చెప్పలేకపోయాడు. ఏం చెప్పాలో ఏం చేయాలో అతనికి తెలియడం లేదు. తన మీదే ఆశలన్నీ పెట్టుకున్న తల్లికి అసలు విషయం చెప్తే ఆమె గుండె ఆగిపోతుందేమో అని, ఏమీ లేదమ్మా, నాకు నచ్చలేదు అంతే అన్నాడు. ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు నాన్న, పేదపిల్లైనా పర్వాలేదు, మనకి కావలసినంత ఆస్తి ఉంది. నీ సంతోషం కంటే నాకు కావలసిందేమీ లేదు అంది సుభద్ర కొడుకుని అనునయిస్తూ. కొన్ని రోజులు తల్లి గొడవ తప్పుతుందని, అవునమ్మా, ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పలేదు. ఆమెకు చెప్పి ఒప్పించి ఆ తర్వాత నీకు చెబుదామనుకున్నాను అంటాడు. ఎవరో నాకు చెప్పు నాన్న, నేనే వెళ్ళి మాట్లాడతాను అంది సుభద్ర. వద్దమ్మా, నా ప్రేమ విషయం నేనే చెప్పాలి. చెప్పి ఆమెను ఒప్పించిన తర్వాతే ఆమె ఎవరూ చెప్తాను. అప్పటి వరకు నువ్వు పెళ్లి సంబంధాలు చూడకమ్మా అన్నాడు. సరే నాన్న, త్వరగా ఆ అమ్మాయికి చెప్పు. అప్పుడే 25 సంవత్సరాలు వస్తున్నాయి అంది సుభద్ర. సరేనమ్మా అన్నాడు గంగ. అమ్మయ్య, ఇప్పటికి గండం గడిచింది అనుకున్నాడు. ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. తన క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది. తాను చాలా ధనవంతుడు అని తెలిసి ఈ మధ్య తన సహాయం కోరింది. తాను డబ్బు సహాయం కూడా చేశాడు. ఓ సంవత్సరానికి డబ్బు కూడా తిరిగి ఇచ్చింది. కానీ ఆమె పేదరికంలో ఉంది అని అర్థమైంది. విషయం అడిగాడు. ఓ స్నేహితురాల్లా తన కుటుంబ విషయం అంతా చెప్పింది. తాము పేదవారమని, 4 సంతానమని, తనకు ఒక అన్న, ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారని, అక్కకు పెళ్ళయి కట్నం ఇవ్వకపోవటంతో బావ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడని, అన్నయ్య, తను, తమ్ముడు ముగ్గురు చదువుకుంటున్నామని, తమ కాలేజీ ఫీజు కట్టడానికి తన తండ్రి కష్టపడుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు తల్లికి అర్జెంటుగా ఆపరేషన్ చేయించాల్సి వచ్చిందని, దానికోసం తామంతా చాలా ట్రై చేశామని, చివరకు ఎవరో మిమ్మల్ని అడగమని చెప్పారు. మీరు పెద్దగా తెలియకపోయినా అభిమానం చంపుకొని మిమ్మల్ని డబ్బు అడిగాను.
ఎందుకు అని అడగగానే సహాయం చేశారు మీరు. మీ సహాయంతోనే మా అమ్మ బ్రతికి బయటపడింది. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం మేము. అన్నయ్య చదువైపోయింది, మంచి ఉద్యోగం రాలేదు, ఏదో పార్ట్ టైంగా చిన్న జాబ్ చేస్తున్నాడు. నేను అక్క కూడా ఖాళీ టైంలో ఇంట్లో బట్టలు కుట్టి అలా వచ్చిన సొమ్ము కూడబెట్టి మీ బాకీ తీరుస్తున్నాను అని చెప్పింది పావని. పావని గారు, నాకు ఇప్పుడు ఈ డబ్బు అవసరం లేదు. నీకు డబ్బుతో చాలా అవసరం. అందుకనే ఈ డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి. మీ చదువు పూర్తయి మీకు జాబ్ వచ్చిన తర్వాత ఇద్దరు కానీలేండి అన్నాడు. అతన్ని దేవుణ్ణి చూసినట్లుగా చూసింది పావని. అప్పటినుంచి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. పావనిని కలిశాడు. తన సమస్య పావనికి చెప్తే ఏమైనా సలహా ఇస్తుందేమో అనుకున్నాడు. పావనిని కలిశాడు, కానీ అసలు విషయం చెప్పలేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా పావని అని అడిగాడు. అప్పటి వరకు అతనితో స్నేహంగా ఉన్న పావని అతను తనని ప్రేమిస్తున్నాడేమో, అందుకే పెళ్ళి అని అడుగుతున్నాడు అనుకుంది. నన్ను పెళ్లి చేసుకుంటే నీ కష్టాలన్నీ తీరుస్తాను పావని. దానికి నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి అన్నాడు. పావని అదేమిటి అని కూడా అడగలేదు. తన అంగీకారం తెలిపింది. వెంటనే తల్లికి చెప్పాడు. చాలా గ్రాండ్గా వారి పెళ్లి జరిగింది. ఫస్ట్ నైట్ తమ ఇంట్లోనే జరగాలి అని ఇక్కడికి తీసుకొచ్చింది సుభద్ర. ఆ ఇల్లు చూసి, ఆ వైభోగం చూసి మూర్ఛపోయినంత పనైంది పావనికి. డబ్బు ఉన్నవాళ్ళు అని తెలుసు, కానీ మరీ ఇంత అనుకోలేదు. పావని తన అదృష్టానికి తబ్బిబ్బయ్యింది. తాను ఏం చేసినా గంగాకిషోర్ రుణం తీర్చుకోలేను అనుకుంది. తన పుట్టింటి కష్టాలన్నీ తీర్చాడు. అన్నకి ఉద్యోగం ఇప్పించాడు. అక్కకి కట్నం ఇచ్చి తన భర్త దగ్గరికి పంపించాడు. తమ్ముడు చదువుకి డబ్బు ఇచ్చాడు. అతని రుణం ఎలా తీర్చుకోవాలో ఎలా ఏముంది. ఈ రాత్రి తనని తాను అతనికి అర్పించుకొని నా రుణం తీర్చుకుంటాను అనుకుంది పావని. పెద్దల నాటి పందిరి మంచం మల్లెపూలతో అలంకరించారు. అందరూ కలిసి పావనిని చతుర్లాడుతూ గదిలోకి తోశారు. తలుపు దగ్గర తల వంచుకొని నేలపై వేలుతో ముగ్గులు వేస్తూ ఉంది. తనకి పరిచయమైన వాడే అయినా ఈరోజు గంగా కిషోర్ని చూడాలంటే ఎంతో సిగ్గుగా అనిపిస్తుంది. గంగా ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి తీసుకొని వచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. ఎప్పుడూ పురుష స్పర్శ తెలియని ఆమెకు అతని స్పర్శ తగలగానే మీనంతా ఒక్కసారే కరెంటు షాక్ కొట్టినట్టుగా జివ్వుమంది. సిగ్గుతో మరీ ముడుచుకుపోయింది. ఆమె మొహాన్ని పైకెత్తి పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ మైకంలో తేలిపోతూ అతని మెడ చుట్టూ చేతులు వేసి కావలించుకుంది. ఇంకా కావాలనిపిస్తుంది తొలి ముద్దులోని తీయదనం. అతను పెదవులు వదులుతుంటే వద్దు అన్నట్లు తానే అతని పెదవులను అందుకుంది. ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. ఇది తానేనా అని. అతని పెదవులను వదిలి నవ్వుతున్న అతని కళ్ళల్లోకి చూసి అతని మెడవంపులో తలదాచుకుంది సిగ్గుతో. ఆమె పయ్యదలోని అందాలు అతని గుండెలకు గుచ్చుకుంటున్నాయి గట్టిగా. ఆమెకు ఏదో వింత అనుభూతి, శరీరం అంతా పాకినట్లయింది. అతనికి తన ఎదని ఇంకా గట్టిగా అదిమింది. కొంచెం నొప్పిగా అనిపించినా ఆ నొప్పి కూడా తీయగా ఉంది. ఇంకా గట్టిగా అదిమింది. ఒళ్ళంతా ఏదో సలపరం, ఏదో కావాలని తపన ఎక్కువ అవుతుంది. ఆమెను చిన్నగా మంచం మీద పడుకోబెట్టాడు. వివస్త్రను చేశాడు. ఆమె ఒళ్ళంతా ముద్దులు పెడుతూ ఆమెను రెచ్చగొడుతున్నాడు. కిషోర్ అంటూ మూలుగుతోంది ఆమె. ఆమె పైన చేరి ఏదో చేయబోయాడు, కానీ అది విఫలమైంది. ప్రయత్నిస్తున్నాడు, కానీ అతని వల్ల కావటం లేదు. విసురుగా పక్కకు జరిగి తప్పు చేసిన వాడిలా సారీ అని అటు తిరిగి పడుకున్నాడు కళ్ళు మూసుకొని. ఏం జరిగిందో ఏం జరుగుతుందో పావనికి అర్థం కాలేదు. ఒళ్ళంతా ఏదో తీపి బాధ, ఏదో కావాలని తన శరీరం మారం చేస్తుంటే ఏం జరిగిందో అర్థం కాని పావని కిషోర్ వైపు తిరిగి తన నగ్న శరీరంతో అతన్ని కావలించుకుంది గట్టిగా.
ఏంటండి, ఏమైంది? అంది చిన్నగా. అయినా అతనిలో ఎలాంటి చలనం లేదు. ఇటు తిరగలేదు, సమాధానం లేదు. రెండవ రోజు అంతే, మూడవ రోజు అంతే. ప్రతిరోజు అదే తంతు. ఆమెను రెచ్చగొట్టటం, తనను తాను పరీక్షించుకోవటం, విఫలం కావటం. అంతకుముందు ఏదో అనుమానం మాత్రమే ఉండేది. అది ఎలా తీర్చుకోవాలో తెలియలేదు. పెళ్ళైతే సరవుతుంది అని ఎవరో చెప్పిన మాటను పట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. ఏం జరిగినా మాట్లాడకుండా ఉంటుందని పేదింటి అమ్మాయిని తన డబ్బుతో కొనుక్కున్నాడు. పావనికి అర్థమైంది ఇక తన జీవితం ఇంతే అని. అతను తన నుంచి కోరుకున్న ఫేవర్ కూడా ఇదే అని అర్థమైంది. అది ముందే చెప్పాలి కదా. ఇది తనకి జీవితానికి సంబంధించిన విషయం. జీవితాంతం ఇలా కోరికలను అణుచుకొని ఉండగలదా తను అనిపిస్తుంది ఒక్కోసారి. గంగా కిషోర్ ఏదో వ్యాపారం అంటూ ఎక్కువగా సిటీలోనే గడుపుతున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వస్తున్నాడు, తల్లి పోరు పెడుతుందని. అక్కడే కాపురం పెట్టొచ్చుగా అంది సుభద్ర. ఇప్పుడే ఎందుకులేమ్మా, నేనే వస్తూ పోతూ ఉంటాను. నీకు కూడా తోడు ఉండాలిగా పెద్ద వయసులో అన్నాడు. తోడు కావలసింది నీకురా, ఈ వయసులో. నాకు కాదు అంది సుభద్ర. పెళ్ళై 2 సంవత్సరాలయ్యింది. మొదటి రోజు నుంచి పోరు పెడుతూనే ఉంది పావని భర్తని డాక్టర్ దగ్గర చూపించుకోమని. కానీ అతను వినలేదు. ఈ విషయం బయటకు రాకూడదు, మూడో వ్యక్తికి తెలియకూడదు అనేది అతని అభిమతం. వయసు పోరు, తనువు హోరు పడలేకపోతుంది పావని. అయినా నిగ్రహంగానే ఉంటుంది. అతనికి తను తీర్చుకునే రుణం ఇదే అనుకుంది మనసులో. పావని ఊరుకున్నా సుభద్ర ఊరుకోవటం లేదు. 2 సంవత్సరాలైంది, ఇంకా పిల్లలు పుట్టడం లేదు. డాక్టర్కి చూపించుకో అంటుంది. ఇంకొక 4 నెలలు చూస్తాను. ఈ లోపు గర్భం రాకపోతే నా కొడుక్కి 2వ పెళ్లి చేస్తాను అంటుంది. అలాగే 4 నెలలు గడిచాయి. నిజంగానే సుభద్ర గంగా కిషోర్కి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. పావని మనసు భగ్గుమంది. ఇందులో తన తప్పేముంది? పైగా తల్లికి ఈ విషయం తెలియనివ్వొద్దని తన తల్లిదండ్రులపై ఒట్టేయించుకున్నాడు గంగా కిషోర్. ఆమెకు విషయం చెప్పలేదు. ఆమె కొడుకు వల్ల తను గర్భవతి కాలేదు. ఏం చెయ్యాలి అనుకుంది. అప్పుడే ఆమెకు భోజనానికి వచ్చిన యాదగిరి కనిపించాడు. ఇతను ఎందుకు అచ్చం తన భర్తలా ఉంటాడు? కలర్ మార్పు తప్పితే ఇద్దరూ కవలల్లా ఉంటారు. ఎందుకో అంత దగ్గర పోలికలు ఉన్నాయి ఇద్దరికి అనుకుంది. యాదగిరిని ఎప్పుడూ ఇంట్లోకి రానివ్వదు అత్తయ్య. బయటనే కూర్చోబెట్టి భోజనం పెట్టి అట్నుంచి అటే పంపిస్తుంది. అత్తయ్య లేనప్పుడు మాత్రం తనే భోజనం పెడుతుంది. అత్తయ్య లేనప్పుడు వాడు తనని దొంగ చూపులు చూడటం తాను చాలాసార్లు గమనించింది. ఎందుకో వాడలా చూస్తుంటే మొదట్లో కోపం వచ్చినా ఈ మధ్య ఇష్టంగానే ఉంటుంది. వాడి గురించి చాలా వింది. వాడు చాలా రసికుడని, చాలామంది ఆడవాళ్లతో సంబంధం ఉందని, ఎవరినైనా నిమిషంలో బుట్టలో వేసుకుంటాడని, అంతా తండ్రి పోలికే అని పనివాళ్ల గుసగుసల్లో తనకి కొంత అర్థమైంది. గదిలోకి వెళ్ళి పడుకుంది. రాత్రి అత్తగారు ఫోన్లో మాట్లాడటం తను చాటుగా విన్నది. ఎవరో దూరపు బంధువులు ఏదో సంబంధం చెప్తున్నారు. అవునక్క, దీనికి ఇంకా పిల్లలు పుట్టడం కష్టం. నా వంశం నిర్వంశం అయిపోతుంది. అందుకేనక్క వాడు వద్దంటున్నా నేను బలవంతంగానైనా ఈ పెళ్లి చేసేది. ఈరోజు రాత్రికే బయలుదేరి వస్తాను. రేపు అమ్మాయిని చూసి వద్దాం అంది తన అత్తగారు. ఆ మాట వినడంతో పావని గుండె భగ్గుమంది. అంటే ఇప్పుడు గొడ్రాలు అనే నెపం నా మీద వేసి ఇంకో పెళ్లి చేసుకుంటాడా గంగా కిషోర్? ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాడా? అవును, అతను తల్లి ముందు నోరు ఎత్తలేడు. తల్లి కట్టమంటే తాళి కట్టేస్తాడు కూడా. మధ్యలో నేనెందుకు బలి కావాలి అని ఆలోచిస్తుంది. అత్తగారు ఈ సాయంత్రమే బయలుదేరుతున్నారు. చాలా రోజులవుతుంది మా చెల్లెల్ని చూసి, వెళ్ళి వస్తాను అని చెప్పింది తనకు. అత్తగారు సాయంత్రం 6 గంటల బండికి వెళ్ళారు. 7 గంటలకల్లా పనివాళ్లంతా వెళ్ళారు. తాను ఒక్కటే ఉంది ఇంట్లో. యాదగిరి భోజనానికి వచ్చాడు.
మంచి పిండి వంటలు చేసి భోజనం పెట్టింది. వాడు తింటున్నంతసేపు వాడిని తినేసేలా చూసింది. వాడి కండలు చూస్తుంటే ఆ కండల్లో నలిగిపోవాలనిపిస్తోంది. తను చేసేది తప్పేమో అని ఆలోచించింది పగలంతా. తప్పే, కానీ తప్పదు. కానీ తప్పు చేయకపోతే ఈ ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది శాశ్వతంగా. అందరిలో గొడ్రాలు అనే ముద్ర పడుతుంది. తనకిప్పుడు పిల్లలు కావాలి. ఎలా? తన భర్త నపుంసకుడు. పిల్లలు ఎలా పుడతారు తనకి? పైగా వయసు తాపం కూడా భరించలేకపోతోంది. ఇందులో తప్పేదైనా ఉంటే అది పూర్తిగా గంగా కిషోర్ది మాత్రమే. నాకు ఇలాంటి పని చేసే అగత్యాన్ని కలిగించాడు అనుకుంది. 7 గంటల నుంచి మబ్బు పట్టి సన్నగా వర్షం పడుతుంది. ప్రకృతి కూడా తనకు సహకరిస్తుంది అనుకుంది. యాదగిరి భోజనానికి వచ్చిన తర్వాత వర్షం ఇంకా ఎక్కువైంది. ఉరుములు మెరుపులు కూడా మొదలయ్యాయి. యాదగిరి, వర్షం పడుతోందిగా, ఈ ఉరుములు మెరుపులు చూస్తుంటే నాకు భయమేస్తోంది. అసలే ఇంట్లో కూడా ఎవరూ లేరు అంది ఒత్తి పలుకుతూ. ఇక్కడే పడుకో, నాకు ఒక్కదానికి చాలా భయమేస్తుంది అంది. ఓరగా ఆమె వంక చూశాడు వాడు. సరేనని అరుగు మీద బల్ల ఉంటే దాని మీద పడుకోబోయాడు. ఇంత వర్షంలో ఇక్కడేం పడుకుంటావు? జల్లు కొడుతుంది, లోపలికి రా అంటూ తను లోపలికి దారి తీసింది. మంత్రించిన వాడిలా ఆమె హొయలు చూస్తూ ఆమె వెంటే లోపలికి నడిచాడు. తలుపులు వేసిరా అంది. ఇక్కడ పడుకుంటావా అంటూ సోఫా చూపించింది. తల ఊపి అక్కడికి వచ్చాడు వాడు. అప్పుడే తళుక్కున ఓ మెరుపు మెరిసింది. చాలా దగ్గరలో పెద్ద శబ్దంతో పిడుగుపడింది. ఆ శబ్దానికి నిజంగానే భయపడిన పావని కళ్ళు మూసుకొని పక్కనే ఉన్న యాదగిరిని కౌగిలించుకుంది. బయట కురుస్తున్న వర్షం, చలివేస్తోంది. పక్కనే కోరి వచ్చి కౌగిలించుకున్న ఆడది దొరికిందే సందు అని గట్టిగా వాటేసుకుని వెన్నునెమరసాగాడు ధైర్యం చెబుతున్నట్లుగా. కానీ లోపల భయం వేస్తూనే ఉంది. వాడి స్పర్శ ఆమెలో అగ్ని రాజేసింది. శరీరం అంతా ఒక్కసారి పువ్వులా విచ్చుకుంది. 2 ఏళ్ల నుంచి అణుచుకున్న కోరికంతా ఒక్కసారి లావాలా పొంగింది. తప్పు ఒప్పులు మర్చిపోయింది. చిన్నగా వాడు చేతులు వదిలేస్తున్నాడు. అవకాశం పోతే మళ్ళీ రాదేమో అన్నట్లుగా ఆమె వాడిని ఇంకా అల్లుకుపోతోంది. ఏమైతే అది అయిందని ధైర్యం చేసి వాడి పెదవులు అందుకుంది. వాడిక అన్ని భయాలు వదిలేసి విజృంభించాడు. ఇద్దరి మధ్య వలువలు ఎప్పుడు దూరమయ్యాయో తెలియదు. ఒకరిని ఒకరు పెనవేసుకొని కోడెనాగుల్లా బుస కొడుతున్నారు. వాడి పెదవులు ఆమె శరీరం అంతా తడుముతున్నాయి. పెదవులు పెనవేసుకుని నాలుకలు ఒకదానితో ఒకటి నాట్యం ఆడుతున్నాయి. ఆమె ఓపలేకపోతుంది. వాడు ఆమెను పూర్తిగా ఆక్రమించుకుంటున్నాడు. ఆమె పెట్టిన కేక పెద్దగా వచ్చిన ఉరుము శబ్దంలో కలిసిపోయింది. ఆశ్చర్యంగా చూశాడు వాడు. అవును అన్నట్లుగా తలాడించిందామె కళ్ళ వెంట నీళ్లు కారుతుండగా. ఆ కన్నీళ్లు బాధతోనే కాదు, కోరిక తీరుతున్న తృప్తితో కూడా వచ్చాయి. ఇంకా విజృంభించాడు వాడు. తన రసికతనంతా చూపిస్తున్నాడు. గిరి గిరి అంటూ వాడి ఒళ్ళంతా తడిమేస్తూ ముద్దులు పెడుతోంది. 2 ఏళ్లుగా దాచుకున్న కోరిక ఈరోజు తీరుతుంటే ఇంకా రెచ్చిపోతోందామె. వాడిని ఇంకా ఇంకా తనలోకి ముడుచుకుంటూ. ఓ మగవాడితో సుఖం ఇలా ఉంటుందా? ఇంత ఆనందాన్నిస్తుందా అనుకుంది. నా జీవితాన్ని నాశనం చేసేసావు కదా గంగా కిషోర్ అనుకుంది బాధగా. తన పేరు ఇంత తీయగా ఎవరూ పిలవలేదు. ఒరే యాదిగా, ఒరే యాదిగా అనేవాళ్ళు తప్ప. మళ్ళీ పిలవండమ్మా అన్నాడు. ఏంట్రా గిరి అంది. మీరు అలా పిలిస్తే చాలా బాగుంది అన్నాడు. ఎవరూ లేనప్పుడు, మనం ఇద్దరమే ఉన్నప్పుడు అలాగే పిలుస్తాలే అంది. ఇద్దరి ఉద్రేకాలు తీరి కార్పెట్ మీద అలాగే పక్కపక్కనే పడుకున్నారు. ఇద్దరి ఒంటి మీద నూలు పోగైనా లేదు. ఏమైనా తింటావా అంది. ఏమీ వద్దు అన్నట్లు తల ఊపాడు. ఇవి తింటాను అన్నట్టు సైగ చేశాడు ఆమె వక్షోజాల వైపు చూపిస్తూ. చీ వెధవ
అని వాడిని చెంపపై కొడుతూ రా అని వాడిని తన పైకి లాక్కుంది. అలా కండలు తిరిగిన వాడి కౌగిట్లో పలుమార్లు నలిగిపోయింది. తెల్లవారే వరకు తృప్తిగా వాడికి ముద్దు పెట్టి లేచి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. కాఫీ కలుపుకొని తెచ్చింది. ఇద్దరూ కాఫీ తాగుతూ, గిరి, ఈ విషయం ఎక్కడా ఎప్పుడు ఎవరితోనూ బయటకు రాకూడదు. నీ రసికతనంతా అందరి దగ్గర కథలుగా చెప్తావంట కదా. మన విషయం ఎక్కడైనా బయటికి వచ్చిందంటే నువ్వు తినే భోజనంలోనో కాఫీలోనో ఇంత విషయం కలపటం నాకు పెద్ద పని కాదు. ఇంత ధైర్యంగా నీతో తప్పు చేస్తున్నాను. దాన్ని కప్పిపుచ్చుకోవటం ఎలాగో కూడా నాకు తెలుసు. నీ ద్వారా ఎక్కడైనా బయటకు వచ్చిందా? ఆ రోజుతో నువ్వు ఉండవు, జాగ్రత్త అని హెచ్చరించింది. ఈ పూట పనిలోకి వెళ్లకు, జ్వరం వచ్చిందని చెప్పు అంది వాడిని చూసి కన్నుగీటుతూ. తల వంచుకొని తల ఊపాడు యాదగిరి. అమ్మో, ఇది మరీ డేంజర్లా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు మనసులో. ఇక వెళ్ళి బయట పడుకో, ఎవరైనా వస్తారు అంది. వాడు అరుగు మీద పక్క వేసుకొని పడుకున్నాడు. ఆమె తలుపు వేసుకొని లోపలికి వెళ్ళింది. కాసేపటికి రంగయ్య వచ్చాడు. యాదగిరి, ఇంకా లేవలేదేంట్రా? కొట్టంలో పని చూడలేదు, పాలు పెంటలేదు. లేలే, తెల్లారిపోతుంది లే అన్నాడు రంగయ్య. లేదు మామా, జ్వరంగా ఉంది అన్నాడు చలికి వణుకుతూ. ముసుగు తీసి వాడిని చూసి, ఓరే ఏంద్రా మొహం అట్టా పిక్కిపోయింది, కళ్ళు కూడా ఎర్రగా పోయాయి. సర్లే పడుకో, ఆయనక్క నేను పోయి ఆచార్యులు గారి దగ్గర మందు తెస్తాలే, పడుకో అన్నాడు. అప్పుడే తలుపు తీసుకొని బయటకు వచ్చింది పావని. ఏమైంది, ఇంకా పాలు తీయలేదా? లేదమ్మా, నేను ఇప్పుడే వచ్చాను. యాదిగాడికేమో బాగా జ్వరం వచ్చిందంట. రాత్రి వానలో తడిశాడో ఏమో. నేను తర్వాత వెళ్ళి ఆచార్యులు గారి దగ్గర మందు తెచ్చిస్తానులేమ్మా అన్నాడు. జ్వరంగా ఉంటే రాత్రి వానలో చలిలో ఎలా పడుకున్నావు యాదగిరి? తలుపు తడితే తీసేదానిగా, హాల్లో పడుకునేవాడివి అంది ఏమీ ఎరగనట్లు. ఏమీ మాట్లాడకుండా తల వంచుకున్నాడు. నేను టాబ్లెట్స్ ఇస్తాలే రంగయ్య, నువ్వు మందులేమీ తేవద్దులే. సరేలే యాదగిరి, బయట చలిగా ఉంది, నువ్వు వెళ్ళి హాల్లో పడుకో, నేను కొంచెం కాఫీ పెట్టి టాబ్లెట్ ఇస్తాను అంది. సరేనమ్మగారు, కొద్దిగా కనిపెట్టుకుని ఉండండి, ఎవరూ లేరు పిచ్చి ఎదవకి అన్నాడు ప్రేమగా రంగయ్య. సరేలే రంగయ్య, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళి పాలు పిండుకొనిరా అంది. పో, లోపలికి వెళ్ళి పడుకో అంది రంగయ్య వెళ్ళగానే. రంగయ్య పాలు తెచ్చాడు. అప్పటికే ఇడ్లీ పెట్టి కాఫీ ఫిల్టర్ వేసింది. 2 ప్లేట్లలో ఇడ్లీ పెట్టి, ఇదిగో అతనికిచ్చి నువ్వు కూడా తిను అంది. నాకెందుకమ్మా అన్నాడు. తిను అనిచ్చింది. చిన్నమ్మగారు చాలా మంచిదనుకుంటూ ప్లేట్లు తీసుకొని వెళ్ళి యాదగిరి అని పిలిచాడు. ఏంటి మావా అన్నాడు. ఇదిగోరా, అమ్మాయి గారు ఇడ్లీ ఇచ్చారు, తిని పిల్లలంట వేసుకో, జ్వరం తగ్గుతుంది అన్నాడు. పళ్ళు తోముకొని వచ్చి ఇడ్లీ తిన్నాడు. కాఫీ తెచ్చిచ్చింది ఇద్దరికి. టాబ్లెట్స్ కూడా తెచ్చిచ్చింది, ఇవి వేసుకో అని. అవి మింగి కాఫీ తాగాడు. ఇంక పడుకోపో, పని నేను చూసుకుంటాలే అన్నాడు రంగయ్య. వెళ్ళిపోయాడు యాదగిరి. వెళ్ళి పడుకున్నాడు. వంట పూర్తి చేసి పావని కూడా లోపలికి వచ్చింది. స్నానం చేసిరాపో అంది యాదగిరిని. చేసి వచ్చాడు. అందరి దగ్గర అతను రాజు, కానీ ఆమె దగ్గర మాత్రం ఆమె రాణి, తను బంటులా ఉంది. ఆమె చెప్పినట్టల్లా చేస్తున్నాడు. అత్తయ్య గారు సాయంత్రం వరకు రారు, పైకి వెళ్దాంరా అంది. తన బెడ్రూమ్కి తీసుకువెళ్ళింది. ఆ గది చూసి ఆశ్చర్యపోయాడు. చాలా ఆడంబరంగా ఉంది ఆ గది. పెద్ద మంచం, మెత్తటి పరుపు, ఓ పక్కన సోఫా, ఇంకా రొమాంటిక్ బొమ్మలు. చాలా బాగుంది గది అన్నాడు. గది మాత్రమే బాగుండేది అంది పావని నర్మగర్భంగా నవ్వుతూ. యాదగిరి కూడా నవ్వాడు అర్థమై. కానీ అడగటానికి ధైర్యం చాలలేదు, గంగాబాబుకి ఏమైంది అని. మా అమ్మని నిలువునా చంపారు,
ఆ పాపం ఊరికే పోతుందా అనుకున్నాడు మనసులో. వాణ్ణి బెడ్ మీదకి నెట్టింది. కొత్త మంచం పరుపు తెచ్చి వేశారు. కానీ ప్రయోజనం ఏముంది అని నిట్టూర్చింది. ఏమైంది గంగాబాబుకి అన్నాడు ధైర్యం చేసి. ఏమీ కాలేదు, నేనంటే ఇష్టం లేదు అంది. అదేంటి, మిమ్మల్ని ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు అన్నాడు. అదో పెద్ద కథలే, ఇప్పుడు చెప్పను, అవసరమైనప్పుడు చెప్తాలే అంది. అక్కడ కూడా భర్త పరువు పోనీయలేదు. అది కాదు అంటున్నవాడి పెదవుల్ని తన పెదవులతో మూసేసింది. మళ్ళీ మొదలైంది. మధ్యాహ్నం వరకు వాడిని వదిలిపెట్టలేదు. మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ పైకి వచ్చారు. వాడి రసికతనంతా మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాడు. ఆమె ప్రతిసారి అచ్చిర పొందుతోంది వాడి పనితనం చూసి. వాత్సాయనుడి కామసూత్రాలన్నీ ఆమె మీద ప్రయోగించాడు. ఆమె 2 ఏళ్లుగా అణిచిపెట్టుకున్న కోరికలన్నీ ఆ ఒక్క రోజులో తీర్చేశాడు. సాయంత్రం అవుతుండగా వాడిని బలంగా కౌగిలించుకొని పెదవులపై ముద్దు పెట్టి వదలలేక వదిలింది. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఇలాగే కలుద్దాం, ఈ విషయం మాత్రం ఎక్కడా బయటికి రానివ్వకూడదు అని మళ్ళీ హెచ్చరించింది. అస్సలు రానివ్వను, మా అమ్మ మీద ఒట్టు అన్నాడు. తలుపు దాకా వచ్చి వాడిని కౌగిలించుకొని అలాగే ఉండిపోయింది. ఓసారి గట్టిగా కౌగిలించుకో అంది. వాడి కండల మధ్య నలిగిపోతుంటే ఏదో పిచ్చిగా ఉంది. ఊపిరి సలపకపోయినా ఇంకా నలగాలనిపిస్తుంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుంది ఆమె పరిస్థితి. వాడిని వదలాలనిపించటం లేదు, అలాగని ఉంచుకోనూ లేదు. తలుపు తీసి బయటకు పంపించింది వాడిని. వాడు వెళ్ళిపోయాడు. అత్తగారు లేనప్పుడు పార్వతిని అడిగింది యాదగిరి గురించి. మావారు యాదగిరి ఒకే పోలికలతో ఉంటారెందుకు అని. విషయమంతా చెప్పిందది. వాడు తన మామగారికి పుట్టాడని, ఆ తర్వాత ఈవిడ రాములమ్మని కావాలనే చంపింది అనే పుకారు ఉందని. నిజంగా దేవుడికే తెలియాలి, నిజం దేవుడికే తెలియాలమ్మా అంది. ఆ తర్వాత వాడి అమ్మమ్మ తాత తెచ్చి వాడిని ఇక్కడే పడేసిపోయారని అన్ని విషయాలు పోసగుచ్చినట్లు చెప్పింది. ఓహో, అయితే వీడు మా మామగారి కొడుకేనా? ఒకవేళ వీడితో బిడ్డని కన్నా ఈ వంశంలోని వాడే, ఈ రక్తమే అవుతుందిలే అనుకుంది. ఆ రోజు అత్తామామ చేసిన పాపానికి ఈరోజు వాడి బిడ్డ ఈ ఇంటికి వారసుడవుతాడు. ఆ పాపం కొంత తీరుతుందేమోలే అనుకుంటుంది. ఆమె అదృష్టమేమో. ఆ నెలలోనే 2 సార్లు సుభద్ర ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓ 10 రోజులకి దగ్గర బంధువులది ఫంక్షన్ అని వెళ్ళింది. పావనిని వదిలించుకోవాలి అనుకుంటుంది కాబట్టి ఆమెను తీసుకెళ్ళలేదు. ఆ రోజు యాదగిరితో కలిసి పండుగ చేసుకుంది పావని. మళ్ళీ ఆమె వయసుకు రెక్కలు వచ్చాయి. కరువు తీరా వాడితో అనుభవాన్ని పంచుకుంది. మళ్ళీ ఇంకొక రోజు ఇంకో పెళ్లి చూపులు చూడటానికి వెళ్ళింది అత్తగారు. పావనికి గుండె భగ్గున మండిపోయింది. అసలేమిటి వీడా, వీళ్ల వల్లే తాను తప్పు చేయాల్సి వచ్చింది. ఆయనేమో తన లోపాన్ని దాచి పెళ్లి చేసుకున్నారు. ఏదో తన కర్మ అలా ఉంది అని సరిపెట్టుకుని బతుకుతుంటే ఈవిడేమో కొడుకు లోపం తెలియక మళ్ళీ పెళ్లి చేస్తానంటూ తయారైంది. తనని గొడ్రాలుగా లోకం ముందు నిలబెడతారు. అందుకే తప్పని తెలిసినా తప్పక ఈ తప్పు చేస్తుంది. రాత్రి కాగానే యాదగిరిని పైకి లాక్కెళ్ళింది. భర్త మీద అత్త మీద ఉన్న కోపమంతా కసిగా వాడి మీద ప్రదర్శించింది. మరీ రెచ్చిపోయింది. నివ్వెరపోయాడు ఆమె ప్రవర్తనకి. నీ మీద ప్రేమ ఎక్కువైంది లేరా అని సర్ది చెప్పింది. అసలు విషయం చెప్పలేదు. అత్తగారు తన భర్తకు పెళ్లి చూపులకు వెళ్ళిందని కూడా చెప్పలేదు వాడికి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెళ్లి చూపులకు తయారైంది అత్తగారు. అయితే ఈరోజు నాకు పండగే అనుకుంది పావని. హుషారుగా లోపలికి వెళ్తున్న పావనికి తల తిరిగినట్లుగా అయ్యింది. కడుపులో తిప్పుతోంది. వాంతి చేసుకుంది. కళ్ళు తిరుగుతుంటే వచ్చి అరుగు మీద అలాగే కూలబడింది.
ఆమె దగ్గరకు వచ్చింది సుభద్ర. ఏమైందేంటే వాంతి చేసుకుంటున్నావు అంది. ఏంటో అత్తయ్య, కళ్ళు తిరుగుతున్నాయి, కడుపులో తిప్పుతోంది అంది తల పట్టుకుంటూ. అక్కడే ఉన్నాడు యాదగిరి. ఒరే యాదిగా, నువ్వు తొందరగా వెళ్ళి ఆచార్యులు గారిని పిలుచుకురారా అంది. వాడు సైకిల్ వేసుకొని గబగబా వెళ్ళాడు పావనికి ఏమైందో అని. ఆచార్యులు గారు వచ్చి నాడి పట్టుకొని చూసి, సుభద్రమ్మ గారు, మీరు రానమ్మ కాబోతున్నారండి. ఆచార్యులు, నీ నోట్లో పంచదార పొయ్యా, ఎంత తీపి కబురు చెప్పావయ్యా అంది సంతోషంగా. లోపలికి వెళ్ళి పెళ్లి చూపులకు వెళ్ళటానికి తెచ్చిన స్వీట్ బాక్స్ బయటికి తెచ్చి అందరికీ పంచిపెట్టింది. నాకు మనవడు పుట్టబోతున్నాడు అంటూ హంగామా చేస్తోంది. వెంటనే కొడుక్కి ఫోన్ చేసింది, అర్జెంటుగా బయలుదేరిరా అని. ఎందుకమ్మా అన్నాడు. ఎందుకేమిట్రా, నువ్వు తండ్రివి కాబోతున్నావు, త్వరగా వచ్చేయి అంది. యాదగిరి వైపు చూసి సిగ్గుపడుతూ తల వంచుకుంది పావని. వాడికి ఓవైపు ఆనందం, ఇంకోవైపు భయం మొదలయ్యాయి. చిన్నబాబు గారికి అసలు విషయం తెలుసు కదా. తాను భార్యతో కాపురం చేయలేదు, కడుపు ఎలా వచ్చిందని గొడవ చేస్తాడేమో, అసలు విషయం బయటపడుతుందేమో, తన్నేమైనా చేస్తారేమో అని భయం మొదలైంది వాడిలో. భయమేమీ అక్కర్లేదు, నేనున్నాను అంటూ సైగ చేసింది పావని. ఇక కోడల్ని కాలు కింద పెట్టనివ్వలేదు సుభద్ర. తన బాధని, ఆగ్రహాన్ని అంతా అణుచుకొని మరుసటి రోజు వచ్చాడు గంగాకిషోర్. ఏంట్రా, నిన్న అనంగా ఫోన్ చేస్తే ఇప్పుడొచ్చావు అంది సుభద్ర. అదెక్కడా అన్నాడు గంగాప్రసాద్. పైన గదిలో పడుకొని ఉంది, వెళ్ళు అంది సుభద్ర. పైకి వెళ్ళాడు. మంచి నిద్రలో ఉంది పావని. తన కోపమంతా చూపిస్తూ గట్టిగా కదిలించి లేపాడు. ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా తన భర్త. ఒక నిమిషం గిల్టీగా ఫీల్ అయింది. తర్వాత మనసు గట్టి చేసుకుంది. ఏమిటి అన్నట్లు చూసింది. నేను విన్నది నిజమేనా అన్నాడు. ఏ నిజం అంది నిబ్బరంగా. చురుక్కున తగిలింది ఆ మాట. తడబడ్డాడు. నీకు కడుపు అనే మాట నిజమేనా అన్నాడు. మీ అమ్మగారు అబద్ధం ఎలా చెప్తారు? నిజమే అంది. ఇంతవరకు మన మధ్య ఏమీ జరగకుండా నీకు కడుపు ఎలా వస్తుంది అన్నాడు కోపంగా. ఏమీ ఎందుకు జరగలేదు, చాలా జరిగింది. అయినా నేనేమైనా వద్దన్నానా అంది అంతే నిబ్బరంగా. ఈ విషయం అమ్మకు చెప్తే ఏమవుతుందో తెలుసా అన్నాడు. ఏ విషయం అంది. తల వంచుకున్నాడు ఏమీ చెప్పలేక. చెప్పండి, ఏ విషయం? మీరు నపుంసకులు అనే విషయమా? మీరు భార్యను సుఖపెట్టలేరు అనే విషయమా? మీరు పిల్లల్ని పుట్టించలేరు అనే విషయమా? ఏ విషయం చెప్తారు అంది ఇంకా నిబ్బరంగా. బరి తెగించావు అన్నాడు గొణిగినట్లుగా. లేదు, బరి తెగించేట్లు చేశారు మీరు. మీ లోపం గురించి చెప్పకుండా పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేశారు. అయినా కానీ 2 సంవత్సరాల నుంచి కోరికలన్నీ అణుచుకొని నా కర్మ ఇంతే అనుకుని బ్రతుకుతుంటే మీ అమ్మగారు మీకు 2వ పెళ్లి చేస్తానంటూ తయారయ్యారు. నాకు పిల్లలు పుట్టడం లేదట, నేను గొడ్రాలినట. అందుకని నాకు విడాకులు ఇప్పించి వేరే పెళ్లి చేస్తానంట మీకు. ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేయడానికి మీరు తయారయ్యారు. మీ అమ్మకు మీరు చెప్పారా గట్టిగా, నాకు పిల్లలు అవసరం లేదు, నాకు నా భార్య కావాలి అని? లేదు, అలా చెప్పటానికి కూడా మీకు ధైర్యం లేదు. రేపటి రోజున మీ అమ్మగారి బలవంతంగా ఈ అమ్మాయి మెడలో తాళికట్టు అంటే కట్టేస్తారు. అప్పుడు అన్యాయం అయిపోయేది ఎవరు? నేనేగా. ఈ గొడ్రాలు అనే ముద్రతో బయటికి పోయినా నాకు మళ్ళీ పెళ్ళి అయ్యే అవకాశం కూడా ఉండదు కదా. అందుకే తెగించాను, బరి తెగించాను. అలా బరి తెగించేలా మీ అమ్మ కొడుకు నన్ను ప్రోత్సహించారు అంది కసిగా. ఆమెకేమీ సమాధానం చెప్పలేక విసురుగా పక్క గదిలోకి వెళ్ళి తలుపేసుకొని పడుకున్నాడు. అంతకంటే మీరేం చేస్తారులే అనుకుంది మనసులో. ఎందుకో ఏడుపు తన్నుకు వచ్చింది. ఎంతో సంతోషంగా భర్తకు చెప్పాల్సిన విషయం. తన కర్మ చూడు
అనుకుంటూ ఏడుస్తూ పడుకుంది. మధ్యాహ్నానికి సుభద్రమ్మ కబురు చేయటంతో ఇద్దరూ దిగివచ్చారు కిందికి. రకరకాల పిండి వంటలతో భోజనం ఏర్పాటు చేసింది. నాకెందుకో 4 రోజుల నుంచి అన్నం సహించటం లేదమ్మా, ఇవేమీ వద్దు అన్నాడు. అయ్యో, ఎందుకు నాన్న నీకు ఈ కష్టం? నువ్విక్కడే ఉండు. ఇంక నువ్వు సిటీకి వద్దు, నీకు వ్యాపారాలు వద్దు, ఏమీ వద్దు, ఇక్కడే ఉండు నువ్వు అంది. ఇప్పుడు మధ్యలో ఎలాగమ్మా? కొద్ది రోజుల్లో మొత్తం సెటిల్ చేసుకుని వస్తాలే అన్నాడు. మరుసటి రోజు అతను వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు పావని దగ్గరకు వచ్చి తలదించుకొని ఎవరు అన్నాడు. ఆమెకు అర్థం కాలేదు. దీనికి కారణం ఎవరు అని అన్నాడు మళ్ళీ. అదిప్పుడు అనవసరం కదా అంది. నాకు అవసరమే, చెప్పు అన్నాడు. నేను చెప్పను అంతే దృఢంగా అంది. కాలితో నేలను గట్టిగా తన్ని విసురుగా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక పావని మనసుకి ప్రశాంతంగా అనిపించింది. అతన్ని ఎదిరించి గట్టిగా మాట్లాడినా కూడా అతన్ని ఎదురుగా ఫేస్ చేయాలంటే నిజంగా గిల్టీగానే ఉంది. కానీ తన తల్లి కాబోతుంది. ఆ ఆనందంతో ఆమె మనసు నిండిపోయింది. ఈ జన్మకు తనకి ఆ అదృష్టం లేదేమో అనుకుంది. కానీ భగవంతుడు తనకి అదృష్టాన్ని ఇచ్చాడు అనుకుని తన పొట్ట పట్టుకుని మురిసిపోయింది. 9 నెలలు గడిచాయి. సుభద్ర పావనిని కంటికి రెప్పలా చూసుకుంది. మధ్య మధ్యలో గంగా కిషోర్ వచ్చి వెళ్తున్నాడు. అతనికి మునుపటి కోపం తగ్గింది. తన వల్లే కదా ఇలా జరిగింది అని అనిపించింది. తన లోపానికి ఆమెకు ఎందుకు శిక్ష వేయాలి అనుకున్నాడు. అందుకే సర్దుకుపోయాడు. వచ్చినప్పుడు ఆమెతో బాగానే ఉంటున్నాడు. ఓ రోజు ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. సుభద్ర హడావుడిగా డ్రైవర్ని పిలిచి కారు తీసుకొని సిటీకి బయలుదేరింది. పావనికి పన్నంటి మగబిడ్డ పుట్టాడు. అచ్చు యాదగిరిలానే ఉన్నాడు. సుభద్ర మాత్రం అచ్చు మీ నాన్నగారేరా అంది పసివాడిని గంగాకిషోర్ చేతికిస్తూ. వాడిని చూడగానే అర్థమైంది గంగాకిషోర్కి వాడి తండ్రి ఎవరో. సుభద్ర వాడి బారసాల ఘనంగా జరిపించింది. పని వాళ్ళందరికీ బట్టలు పెట్టించింది. ఊరంతా భోజనాలు పెట్టించింది. మనవడికి రఘురాం అని తన భర్త పేరు కలిసేట్టుగా పెట్టుకుంది. ఎవరూ లేనప్పుడు యాదగిరితో ఎలా ఉన్నాడు బాబు అంది. చాలా బాగున్నాడు, అంతా నాలాగా ఉండాడు, కానీ నాలా దురదృష్టవంతుడు కాదు, అదృష్టవంతుడు అన్నాడు. ఆమె గర్భం దాల్చిన తర్వాత ఇంకా ఎప్పుడూ యాదగిరితో కలవడానికి ప్రయత్నించలేదు. ఆమె కోరుకుంది తను తల్లి కావాలని. ఆ కోరిక తీరింది. అతనికి ఒక బ్యాగ్ ఇచ్చింది. అందులో డబ్బు బంగారం ఉంది. అది తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, ఇంకా ఎప్పటికీ ఇక్కడికి రావద్దు, మళ్ళీ జన్మలో ఎప్పుడూ నాకు కనిపించొద్దు అంది. వెళ్తాను, కానీ నాకు ఇది వద్దు అన్నాడు బ్యాగ్ వెనక్కిస్తూ. మరి ఎలా బ్రతుకుతావురా అంది. నా కండలు ఉన్నాయిగా, కష్టం చేసుకొని బ్రతుకుతా అన్నాడు. ఏడ్చావులే, నిజానికి ఈ ఆస్తిలో నీకు కూడా వాటా ఉంది. నేను ఇస్తున్నది చాలా కొంచెమే. నిజంగా నా మీద అభిమానం ఉంటే ఇది తీసుకో అని బలవంతంగా అతని చేతుల్లో పెట్టింది. బాబుని ఓసారి ముద్దు పెట్టుకోవచ్చా అన్నాడు నవ్వుతూ. బాబుని అతని చేతికి ఇచ్చింది. వాడిని ఎత్తుకొని తనివి తీరా గుండెలకు హత్తుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడు. బాబుని పావని చేతులకిచ్చి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. తనకి మాతృత్వాన్ని ప్రసాదించిన అతన్ని ఇక ఎప్పటికీ చూడలేనని అలాగే చూస్తూ ఉంది కన్నీళ్లతో. చాటు నుండి అంతా వింటూ చూస్తూ ఉన్నాడు గంగాకిషోర్. పావని దగ్గరకు వచ్చి ఆమె చేతుల్లోంచి బాబుని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. పావనిని గుండెలకు హత్తుకొని సారీ అన్నాడు మనస్ఫూర్తిగా. ఇదండి కథ. ఈ కథలో తప్పు ఎవరిదే అనిపిస్తోంది మీకు? ఒక్కొక్క కోణంలో చూస్తే ఒక్కొక్కరి తప్పుగా అనిపిస్తోంది. మీకు ఈ కథ ఎలా ఉందో, ఈ కథలో మీకు ఎవరిది తప్పు అనిపించిందో ప్లీజ్ కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ కథ నచ్చితే ఓ చిన్న లైక్ ఇవ్వండి. మన మాటే మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను.
బాయ్. మీ లక్ష్మి.